నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై సదాశివరావు అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన 88 ఎకరాల మామిడి తోటను ఆక్రమించుకోవడానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అతని సోదరుడు కుట్ర చేస్తున్నారని సదాశివరావు కంప్లైంట్లో పేర్కొన్నాడు. గత నెల 26న జలదంకి మండలంలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భూ వివాదం ఉందనంటున్నారు సదాశివరావు. తనకు కూడా ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, లోతుగా విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి అని అంటున్న సదాశివరావుతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో గత నెల 26వ తేదీన గొట్టిపాటి ప్రసాద్ అనేటువంటి టీడీపీ నాయకుడిని అతి ఘోరంగా కిరాతకంగా హత్య చేశారో ఆ హత్యకు సంబంధించి ఏదైతే తనకు సన్నిహితుడు, అదేవిధంగా తోట, అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో తన తోడుండి అండగా ఉండేటువంటి వ్యక్తిగా ఉంటాడని చెప్పి కూడా సదాశివ అనేటువంటి ఒక వ్యక్తి నెల్లూరులో ఉండేటువంటి ఎస్పీ కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గొట్టిపాటి ప్రసాద్ హత్య వెనుక ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో పాటు అతని సోదరులు కూడా ఉన్నారు. తనకున్నటువంటి 88 ఎకరాల భూమిని కాజేయడానికి ఎమ్మెల్యే అనుచర వర్గం ప్లాన్ చేసి తన సన్నిహితంగా ఉండేటువంటి గొట్టిపాటి ప్రసాద్ అడ్డుగా ఉండటంతో అతన్ని హతమార్చారు. అదేవిధంగా గడిచిన 7 నెలలుగా కూడా ఆ 88 ఎకరాలకు సంబంధించినటువంటి తోటను కాజేసేయడానికి పలు రకాలుగా తనను కూడా హింసిస్తున్నారని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన స్పందన కార్యక్రమంలో ఎస్పీ గారిని కలిసి ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫిర్యాదుదారుడైనటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి సదాశివరావు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? అసలు మీది ఏలూరు జిల్లా, ఇటు జలదంకిలో జరిగినటువంటి గొట్టిపాటి ప్రసాద్ హత్యకి మీకు ఏంటి సంబంధం? దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి మీరు ఫిర్యాదు చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? 1991లో మా నాన్నగారు ఈ భూములు కొన్నారండి. అప్పటి నుంచి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబ సభ్యులందరం దాన్ని బతుకు జీవనం సాగిస్తున్నాం. అయితే గత సంవత్సరం నుంచి గత కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా తలసల నరసరావు, కృష్ణా జిల్లా నాగాలంగ చేత తలసల నరసరావుకి నాకు కొంచెం ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వాటి కోసం అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకుడైన ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అతను సోదరుడైన కాకర్ల వెంకట్ని వాళ్ళని సంప్రదించి పోలీసు ఉన్నతాధికారులు అంటే లోకల్ కలిగిరిసి వెంకటనారాయణ గారు వాళ్ళ ద్వారా నన్ను పలు రకాలుగా ఇబ్బంది పెట్టాను. నేను దీని విషయమై నా తోట మీద దౌర్జన్యం చేస్తాకు వస్తే నేను తోటలోకి వెళ్లకుండా ప్రవేశించకుండా చేయండి, నా తోట కాయలు ధ్వంసం చేస్తాను, నాతో డాక్యుమెంట్స్ తీసుకుపోయారు, నా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నేను గత 3 కంప్లైంట్స్ ఇచ్చినా కూడా కనీసం కేసులు కడతా కూడా 2 నెలల టైం తీసుకున్నారు. తర్వాత నేను గ్రీవెన్స్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఇన్నింటికి వెళ్ళిన తర్వాత 2 నెలల తర్వాత కేసులు కట్టారు. ఇప్పటికీ అయితే నాకు స్థానికంగా గొట్టిపాటి ప్రసాద్ నాయుడు ఫస్ట్ నుంచి అండగా ఉంటున్నాడు. అంటే నేను స్థానికేతడిని, నాది ఏలూరు జిల్లా కాబట్టి. కావుని ఈయన ఏం చేశాడంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఈ భూమి కాజేయాలని చెప్పి గత 7 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాడండి. ఎందుకంటే గత మే నెలలో కాకర్ల వెంకట్ నాకు ఫోన్ చేసి ఈ గొడవలన్నీ నువ్వు పడలేవు, అది 3 కోట్లకు 4 కోట్లకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. అదేంటి సార్ 15 కోట్లు ఉన్న ఆస్తి 3-4 కోట్లకి ఎలా ఇస్తాను, నాకు అక్కర్లేదులే అన్నాను. పార్టీ నీ దగ్గర ఉందా లేకపోతే నేను చూడనా అని అన్నాడు. ఎన్ని అక్కర్లేదని అసలు నాకు అక్కర్లేదని చెప్పి ఫోన్ పెట్టేశాను. అప్పటి నుంచి ఏం చేయాలో తెలియక ఈ పోలీసు అధికారులను అడ్డు పెట్టుకొని ఆ పోలీసు అధికారి పూర్తిగా అసలు నేను పెట్టిన ఏ కేసుని కూడా అలా పక్కన నిర్వీర్యం చేస్తూ అతను ఇష్టం వచ్చిన సెక్షన్లు పెడుతూ, నేను పెట్టిన కంప్లైంట్ ఒకటి అతను పెట్టిన సెక్షన్లు ఒకటి చేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఇవాళ నా భూమిని కబ్జా చేయడం చేస్తున్నారు. ప్రసాద్ నాయుడిని కింద నెల నవంబర్ 26వ తారీఖున నాకు అడ్డుగా ఉంటున్నాడని చెప్పి ఇంటికి భూ కబ్జాకి ఇబ్బంది పడుతున్నాము, ఇక్కడ ప్రసాద్ నాయుడు లోకల్ సపోర్ట్ ఉందని ప్రసాద్ నాయుడిని హత్య చేయించారు. ఎస్పీ గారిని కోరింది ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబం మొత్తానికి ఉంది, నా భూమిని కబ్జా చేయడానికి ఎమ్మెల్యే గారు కానీ సిఐ గారిని స్థానిక నాయకులు కానీ ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి నేను ఎస్పీ గారిని కోరింది నాకు ఏదో విధంగా రక్షణ కల్పించండి, వాళ్ళని సరైన విచారణ చేయండి. ఇంతవరకు వాళ్ళని విచారణ చేయలేదండి. వాళ్ళు ఏదో ఉన్నప్పుడు వచ్చారు, కాయలు కోసినప్పుడు ఉన్నారంట అంతే అంతవరకే చెప్తున్నారు. వాళ్ళైతే ఈ హత్య కోణంలో దర్యాప్తు చేయట్లేదు వాళ్ళని, లోకల్ పీపుల్ని. తనకు కూడా ప్రాణహాని ఉంది, తన ప్రాణాల రక్షణ కల్పించడమే కాకుండా తన ఆస్తికి కూడా భరోసా కల్పించాలి. అదేవిధంగా హత్య పైన పూర్తి స్థాయిలో లోతైనటువంటి విచారణ చేపట్టి ఎమ్మెల్యే హస్తం ఉంది అని కానీ తెలిస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ శాఖని విజ్ఞప్తి చేసుకుంటున్నారు సదాశివరావు.
వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.